ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నా. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. రోమపత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి నీ జీవితపు క్లిష్ట పరిస్థితుల్లో నిలబడి ఎదురు చూస్తూ ఉన్నావా? దేవుడు ఈ కార్యం చేస్తేనే నా జీవితం కట్టబడుతుంది, దేవుడు ఈ కార్యం చేస్తేనే నా జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది, దేవుడు తప్ప ఈ పని ఎవ్వరూ చేయలేరు, అసాధ్యము అని ఎంతో వేదనతో ఆయన చెయ్యబోయే కార్యము పట్ల ఆశ కలిగి ప్రార్థిస్తూ విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే శుభ వాగ్దానము, ఆయన మందు విశ్వాసముంచిన నీవు ఎప్పుడు కూడా సిగ్గుపడవు. అయితే పరిస్థితులు ఒకంత భయానకంగా కనిపిస్తూ ఉండవచ్చు, అపవాది నిన్ను భయపెడుతూ ఉండవచ్చు. ఇది జరగదు, నీ పని అయిపోయింది, ఇక నీకు ఆశీర్వాదం లేదు, ఇక నీకు వివాహం జరగదు, ఇక నీకు ఉద్యోగం రాదు, ఇక నీ పరిస్థితులు కట్టబడవు, నీ బ్రతుకు ఇంతే అనే ఒక మాట నీ చెవిలో వేస్తూ ఉండవచ్చు, నిన్ను భ్రమ పెడుతూ ఉండవచ్చు. ప్రియదేవుని బిడ్డ, అయితే వీటన్నిటినీ ఒక్కసారిగా పక్కన పెట్టి ఇంతకుముందు దేవుడు నీ జీవితంలో జరగదు అనుకున్న ఎన్ని విషయాలను జరిగించారో వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన యందు విశ్వాసముంచిన నీవు సిగ్గుపరచబడడం అసంభవమని దేవుడు చేసిన అద్భుత కార్యములను జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళు. విశ్వాసంలో స్థిరంగా నిలబడు. నీ జీవితంలో ఆయన తప్ప కార్యము చేయలేడని నీకు అనిపించినప్పుడు నువ్వు చింతించడం, బాధపడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అపవాదికి చోటిచ్చిన వాడిగా దానిగా ఉండి సమాధానాన్ని కోల్పోతావు. కాబట్టి ఆ సమాధానం కోల్పోకుండా దేవుడు చేస్తాడనే భరోసాతో విశ్వాసంతో ఉండు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా సిగ్గుపరచబడవు. దేవుడు అద్భుతమైన మాటల ద్వారా ఆదరించారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడారు. అవునయ్యా, మీ అందు విశ్వాసం ఉంచిన మేము సిగ్గుపరచబడము. తండ్రి, మరలా నా విశ్వాసాన్ని కట్టారు, మరలా నన్ను నిలబెట్టారు, మరలా ప్రభువా నాయన మీ అద్భుత కార్యం చేయడానికి నన్ను సమాధానపరిచి ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. నేను సిగ్గుపడను, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ఎవరైతే నమ్మి విశ్వసించారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా. ఈ పరిచర్యకు సహకరించి వారిని దీవించి ఆశీర్వదించండి. అనేకులు ఈ పరిచర్యలో ఫలించడానికి కృప చూపించి నాయన మీకు ఈ యొక్క నామాన్ని మహింపరచుకోండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమెన్.